ఆంధ్రప్రదేశ్ లో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత కూటమి ప్రభుత్వం ఏ విధంగా చూసినా దుర్భేద్యంగా కనిపిస్తుంది. అయితే విధానపరమైన పాలనాపరమైన తప్పిదాలు లేకుండా చూసుకోవడం కూడా కూటమికి కీలకంగా మారింది. లేకపోతే గత ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన పరిస్థితి రిపీట్ కాదన్న గ్యారంటీ లేదు. ప్రస్తుతం ఇదే ధీమాతో కనిపిస్తున్న వైసీపీ అధినేత ఇకపై జగన్ 2.0 చూస్తారంటూ నేతలకు భరోసా ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన సీఎం చంద్రబాబు ఇప్పుడు దానికి కౌంటర్ స్ట్రాటజీ సిద్ధం చేయడమే కాదు, అమల్లో కూడా పెట్టేసినట్టు తెలుస్తోంది. విభజన తర్వాత ఏపీలో 3 ప్రభుత్వాలు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు 2 ప్రభుత్వాలు పూర్తి కాలం పనిచేశాయి. అయితే ఈ 2 కూడా రిపీట్ కాలేకపోయాయి. ప్రజల్లో పెరిగిపోతున్న అంచనాలతో 5 ఏళ్లకోసారి ప్రభుత్వాలు మారిపోతున్నాయి. దీంతో ప్రజల అంచనాల్ని అందుకోవడం పార్టీలకు కూడా కష్టంగా మారిపోతుంది. ఇలాంటి తరుణంలో 7 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కూడా దేనికి మినహాయింపు కాదు. అలాగే గత 2 ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఇటు చంద్రబాబుతో పాటు అటు జగన్ కు గుర్తుంది. దీంతో జగన్ మధ్యలో ఏం జరిగినా మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేస్తుండగా ఆయనకు ఆ అవకాశం ఇవ్వకూడదని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా విజయవాడకు చెందిన వైసీపీ నేతలతో భేటీ అయిన జగన్ పార్టీలో కీలక నేతలకు ఇతర పార్టీలకు మారిపోవడం, ఉన్న నేతలు కూడా పక్కచూపులు చూస్తుండటంపై చర్చించారు. ఇలా ఎంతమంది నేతలు వెళ్లిపోయినా పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని తేల్చేశారు. అంతేకాదు ఇకపై జగన్ 2.0 చూస్తారంటూ వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడం లేదని, రాబోయే రోజుల్లో దీనిపై ప్రజలు ఆలోచించి తమకే తిరిగి ఓటు వేస్తారని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మాటలు వైసీపీ నేతలకు ఏమాత్రం తలకెక్కాయో తెలియదు కానీ అధికార కూటమిని నడుపుతున్న చంద్రబాబు మాత్రం అలర్ట్ అయినట్టు సమాచారం. ఇక జగన్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్న చంద్రబాబు తాజాగా 3 విషయాల్లో కీలక అడుగులు వేసినట్టు తెలుస్తోంది. ఇందులో తాజా కేబినెట్ భేటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునేలా ఎంఎస్ఎంఈ విధానంలో మార్పులకు ఆమోదం తెలపడం ఇందులో ఒకటిగా చెబుతున్నారు. విద్యుత్ సహా పలు విభాగాల్లో పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు కేబినెట్ తీసుకున్న నిర్ణయం కూడా ఇందులో భాగమేనంటున్నారు. తద్వారా పారిశ్రామిక రంగంలో భారీ ఎత్తున ప్రోత్సాహం ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక ఈవీ పాలసీ విషయంలోనూ ప్రోత్సాహకాలు పెంచాలని తీసుకున్న నిర్ణయం కూడా ఇందులో భాగమేనట. తద్వారా రాష్ట్రంలో కీలక రంగాల్లో వెనకడుగు ఉండకూడదని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో చంద్రబాబు రాజకీయంగా కూడా ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం వైసీపీకి అస్త్రంగా మారిన పథకాల వ్యవహారం పైన చంద్రబాబు ఫోకస్ పెట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో హామీ ఇచ్చి పథకాలు అమలు చేయడం లేదన్న విమర్శలకు కౌంటర్ గా కేబినెట్ లోని కీలక పథకాలైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలుకు డెడ్ లైన్లు ఇచ్చేయటం ఇందులో భాగమేనట. అలాగే మెగా డిఎస్సిని కూడా వచ్చే విద్యా సంవత్సరంలోపే పూర్తి చేసి టీచర్లను అందుబాటులోకి తేవాలని ఆదేశించడం వెనుక కూడా కౌంటర్ వ్యూహం ఉందంటున్నారు. మరోవైపు కూటమి పార్టీలో ఐక్యత పెంచేలా ఎప్పటికప్పుడు చంద్రబాబు పలు సూచనలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి రాష్ట్ర స్థాయిలో కూటమి పార్టీల మధ్య గ్యాప్ లేకపోయినా క్షేత్రస్థాయిలో అక్కడక్కడ విభేదాలు కనిపిస్తున్నాయి. వీటిని పరిష్కరించేలా ఆయా పార్టీల అధినేతలకు సూచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా ఏ విషయంలోనూ జగన్ కు అస్సలు అవకాశం ఇవ్వకుండా ముందుకెళ్లడం ద్వారా చంద్రబాబు కౌంటర్ స్ట్రాటజీ పక్కాగా అమలు చేస్తున్నట్టు అర్థమవుతోంది.